यारो जी भर के जीले पल लगता है आजकल दौर अपना आएगा यारो जो खुद पे हो यकीन तो जिंदगी हंसी तुझे। First of all, bottom of my heart, I thank you each and everyone for accepting our invitation and coming all the way to make this event grand success. Every year, it is Vijnan's tradition to organize Parents Felicitation as a tribute to the parents. To thank all the parents for admitting your words in our institution, keeping a lot of trust on us, and I hope we have fulfilled it. విద్యార్థుల నుంచి ఈ రోజు ఉద్యోగస్తులైన పిల్లలందరికీ కూడా మా అందరి తరఫున హార్దిక శుభాకాంక్షలు. 16 years ago, I was sitting exactly where you are sitting today, and feeling the same nervousness which you are feeling today, and also the same excitement, and sharing the same kind of feeling which you are sharing with your parents. My first point is, whatever work is given to you, enjoy it and do it the perfect way that you can do for the first time itself. There's no second chance in your organization. Second, never ignore your parents. 4 ఏళ్ల తర్వాత మంచిగా వీళ్ళు తయారు చేసి ఉద్యోగాలకు రెడీ చేసి ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత మాది అని ఆ మాట 4 సంవత్సరాల కిందట ఇచ్చింది మాకు ఇంకా గుర్తుంది. అదే నిలబెట్టుకున్నాం. ఏ వ్యక్తి అయినా ఏ సంస్థ అయినా మాట నిలబెట్టుకోవటం అనేది చాలా ప్రధానం. అదే 10 కాలాల పాటు సురక్షితంగా సుభిక్షంగా ఉంటుంది. ఏ ఇష్టమైన పరిస్థితుల్లో కూడా ఈ విద్యార్థుల్ని బాగా తీర్చిదిద్ది ఒక పక్క స్ట్రాంగ్ టీచింగ్ లెర్నింగ్ కానీ, ఒక పక్క సిఆర్టీ కోచింగ్ కానీ, ఒక పక్క ప్లేస్మెంట్ వాళ్ళు కష్టపడిన తీరు కానీ, ఇవన్నీ కలిపి వీళ్ళకి 80% రావటం అనేది చాలా విశేషం. అయితే ఇదంతా బాగానే ఉంది. ఇప్పుడే ఇందాకే సురేష్ గారు అక్కడ కూర్చున్నప్పుడు అడుగుతున్నారు, ఇది ఎక్కడ వినలేదండి పేరెంట్స్ సన్మానం చేయటం ఏంటి అని. అది నార్మల్ సన్మానం చేస్తే బాగా వచ్చిన స్టూడెంట్స్ చేయాలి. పేరెంట్స్కి ఏంటి సన్మానము అనేది చాలా డౌట్. చాలా మంది ఎవరు చేయటం లేదు. మనమే 7-8 సంవత్సరాల నుంచి ఇదంతా చేస్తున్నాం. ఎందుకు అందరూ సంతోషంగా ఉన్నాం ఈ ఈవెంట్లో. మేము సంతోషం, ఇంతమంది పిల్లలకి ఉద్యోగాలు వచ్చినాయని. ఫ్యాకల్టీ చాలా సంతోషం, అట్లానే పిల్లలు ఉద్యోగాలు సాధించినందుకు వాళ్ళకి చాలా సంతోషం. తల్లిదండ్రులకి వీళ్ళందరికంటే 10 రెట్లు సంతోషంగా ఉంటారు. అందుకని వాళ్ళు కదా అందరికంటే ఎక్కువ సంతోషంగా ఉండేది అనే ఉద్దేశంతో ఆ సంతోషాన్ని పంచుకోవటం కోసం, వాళ్ళు చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకోవటం కోసం, మన సాంప్రదాయాన్ని గౌరవించటం కోసం ఈ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ మన సాంప్రదాయం గురువుల్ని తల్లిదండ్రుల్ని పూజించాలి, గౌరవించాలి అని. అందుకోసం పిల్లల్ని కాకుండా అట్లా కాకుండా తల్లిదండ్రుల్ని చాలా త్యాగం చేస్తుంటారు. మీ పిల్లలకి ఇప్పటికీ తెలిసి ఉండదు. కొంతమంది అయితే వాళ్ళు 1 చీర 2 చీరలతో సర్దుకొని మీకేమో 4 జతలు బట్టలు కొట్టించుంటారు. కొంతమందికి ఏమో చాలా ఫీజు కట్టడానికి అప్పులు అదంతా చేసి ఇదంతా చేసి ఉంటారు. ఇదంతా మీకు చెప్పరు, కానీ వాళ్ళ దీని వెనక చాలా త్యాగం ఉంది. ఆ త్యాగాన్ని గుర్తించడం కోసం ఈ సన్మాన కార్యక్రమం జరుగుతుంది. ఇది చేయటం వల్ల ఏం జరుగుతుంది అంటే, చాలా మేము 100 ఉపన్యాసాలు ఎవరు చెప్పినా అంత మోటివేషన్ రాదు. ఈ కార్యక్రమం వల్ల అంతమంది పిల్లలు చాలా మోటివేట్ అవుతున్నారు. ఈ మధ్యలోనే ఒక అమ్మాయి వచ్చి నన్ను అడిగింది, ఆ కార్యక్రమం ఎప్పుడు పెడతారు సార్ అని. ఏ కార్యక్రమం అంటే తల్లిదండ్రులు సన్మానం చేయటం. ఎందుకు అసలు నీకు ఉద్యోగం వచ్చిందా అని అడిగా. ఉద్యోగం వచ్చింది సార్, 12 lakhs ఉద్యోగం వచ్చిందని. ఇంకా ఉద్యోగం వచ్చింది కదా, ఎందుకు ఇదంతా నువ్వు ఎందుకు అడుగుతున్నావు, నీకెందుకు ఇంకా ఆ కార్యక్రమం గురించి, నీకు ఉద్యోగం వచ్చింది కదా బాగా సంతోషంగా ఉండొచ్చు కదా అంటే, ఆ అమ్మాయి ఒకటే చెప్పింది, నేను ఉద్యోగం కోసం కష్టపడిందంతా మా అమ్మ నాన్నని ఆ డయాస్ చూసుకోవటానికి సార్ అని చెప్పింది. దట్ ఈస్ ద వండర్ఫుల్ థింగ్. అవును, అమ్మాయి ఎక్స్ప్లెయిన్ చేసింది. మా అమ్మ నాన్నళ్ళు రోజువారీ కూలీలు నన్ను కష్టపడి చదివించారు. వాళ్ళ జీవితంలో ఎవరు డయాస్ మీద పిలుస్తారు, ఎవరు సన్మానం చేస్తారు, ఎవరు గౌరవిస్తారు,
ఇట్లాంటి కార్యక్రమం మన కాలేజీలో జరుగుతుంది కాబట్టి నేను రాత్రి బౌళ్ళు ఖర్చుపడి ఈ ఉద్యోగం తెచ్చుకున్నాను సార్ అని చెప్పింది. అంత అమ్మాయి అయితే ఒకటి చెప్పింది, చాలా మందికి ఆ ఇంపాక్ట్ ఉండి ఉంటుంది. నాకు చాలా ప్రోగ్రాములు కాలేజీలో జరుగుతాయి. అన్ని ప్రోగ్రాములలో బాగా ఇష్టమైన ప్రోగ్రాం ఈ ప్రోగ్రామే. ఇక్కడే అందరూ చాలా 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 సంతోషంగా ఉంటారు. यारों जी भर के जीले पल लगता है आजकल दौर अपना आएगा यारों जो खुद पे हो यकीन तो जिंदगी हंसी तुझे कल बुलाएगा यारों जी भर के जीले पल लगता है आजकल दौर अपना आएगा यारों క్యాంపస్ సెలక్షన్స్ లో ఇన్ఫోసిస్ కంపెనీలో సెలెక్ట్ అవ్వడం నిజంగా మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం. విలువలతో కూడినటువంటి ఆ ఎడ్యుకేషన్ కానీ కాలేజ్ ఫ్యాకల్టీ ఇదంతా కూడా చాలా బాగుండడం, మా కొడుకు అందించినటువంటి విజయానికి మా కుటుంబం తరపున విజ్ఞాన్ కాలేజ్కి శిరస్సు వంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. TCS లో 7 లక్షల ప్యాకేజ్ వచ్చింది. జ్యోతుల సుధాకర్ గారు ప్రిన్సిపాల్ గారు ఆయన ప్రోత్సాహంతో మేము ఇందులో జాయిన్ చేయడం జరిగింది. స్టాఫ్ వాళ్ళ ప్రోత్సాహం బాగుంది. వీళ్ళకి ఎంకరేజ్ చేసి వీళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేసి వీళ్ళని చాలా శ్రద్ధగా చూసుకున్నారు. నేను నారాయణ కాలేజీలో సీనియర్ మ్యాథ్స్ ఫ్యాకల్టీని. జేఈ మెయిన్స్ కొట్టలేదని చిన్న గిల్టీగా ఉండేది. వీడికి మంచి ఫ్యూచర్ ఉంటుందా లేదా అని. ఫ్యాకల్టీ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ నేను ఊహించిన దానికంటే చాలా బాగుంది. అమెరికన్ కంపెనీ క్లౌడ్లేలో క్యాంపస్ ప్లేస్మెంట్ రావడం అనేది చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మా పెద్ద పాప ప్రభాస్ రావణి కూడా 1317 బ్రాస్ ఈసీ అప్పుడు క్యాంపస్లోని టెక్ మహేంద్రాలో పూణేకి మాట సెలెక్ట్ అయింది. ప్రజెంట్ తను యుఎస్లో ఉంటుంది. పెద్ద పాప కానీ చిన్న పాప కానీ ఇవన్నీ సాధించడానికి కారణం విజ్ఞాన్. నా పేరు చంద్రశేఖర్, నేను రశ్మి వాళ్ళ ఫాదర్ని. ఎవరైనా పిల్లల పేర్లు చెప్పి వాళ్ళ తండ్రిగా పరిచయం చేసుకోవడానికి చాలా ఆనందంగా ఉంటుంది. అలాంటి క్షణాలు ఇవి. ఈ ఇన్స్టిట్యూట్లో చేర్చడం అనేది పూర్తిగా నా సొంత నిర్ణయం. నేను ఒకే ఒక మాట అడిగాను, నీ ఫోటోని కాలేజ్ తన సొంత డబ్బులతో బ్యానర్ మీద వేసుకోవాలా చేసుకోవాలి డాడీ అని. తను ఈరోజు ఆ కళని నిజం చేసింది. ఇన్ఫోసిస్ కోసం 7LPకి మా పాప సెలెక్ట్ అవ్వడం, ఈ విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఇంకా పరిడి వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పాప సక్సెస్లో విజ్ఞాన్ యొక్క పాత్ర చాలా ఎక్కువ ఉంది. అలాగే మా కళల్ని నెరవేర్చినందుకు మా బంగారు తల్లికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ, మేనేజ్మెంట్ తన కళల్ని నెరవేర్చుకోవడంలో అన్ని విధాలుగా సహకారం అందించింది. ఇన్ఫోసిస్లో జాబ్ వచ్చిందండి. మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. మిగతా వాళ్ళ తల్లిదండ్రులు కూడా పేరెంట్స్ అందరూ ఈ కాలేజీలో జాయిన్ చేయాలని కోరుకుంటున్నాము. చాలా మంచి కాలేజ్ అండి ఇది. ఇలాగ పిల్లలందరూ కూడా ఇలాగే చదువుకొని మంచి పేరు తల్లిదండ్రులకి తేవాలని కోరుకుంటున్నాము. మా పాపకి ట్రైనింగ్ వాళ్ళలో 5LP వచ్చిందండి. చాలా సంతోషకరంగా ఉంది మాకు. జీవితంలో ఇది మరవలేని విషయం అన్నమాట. విజ్ఞాన్ కాలేజీలో జాయిన్ చేసినందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. ఎందుకంటే చాలా బాగా చదివించారు. 4 ఇయర్స్ కూడా చక్కగా మంచి పర్సెంటేజ్తో బిడ్డ పాస్ అవడానికి అన్ని విషయాల్లో కూడా కాలేజీ వారు చాలా ప్రోత్సహించారు. ఆ ప్రోత్సాహం వల్లే కేవలం పాపకి ఇన్ఫోసిస్లో 7 lakhsతో జాబ్ వచ్చింది. ఐమాక్లో జాబ్ వచ్చింది. 5 lakhs శాలరీ. రామ్ గ్రూప్ కంపెనీలో 4 lakh ప్యాకేజీ తోటి కంపెనీకి సెలెక్ట్ అయ్యాడు. జాబ్ వచ్చింది. మాకు చాలా సంతోషంగా ఉంది. కాలేజ్కి, కాలేజీ యాజమాన్యానికి, త్రిబుల్ వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. CSE డిపార్ట్మెంట్ తన IBMలో సెలెక్ట్ అయ్యింది. చాలా సంతోషంగా ఉందండి. విజ్ఞాన్కి వచ్చేటప్పుడు చాలా ఆలోచించాము. విజ్ఞాన్ స్టడీస్ అది ఎట్లా ఉంటుంది, ఎలా చెప్తారు, తను సెలెక్ట్ అవుతుందా లేదా, చాలా టెన్షన్ ఫీల్ అయ్యాను నేను. కానీ ఫస్ట్ ఇయర్ నుంచి 4th year వరకు మా అమ్మాయి విజ్ఞాన్ గురించి చాలా బాగా చెప్పింది నాకు. నేను ఇప్పుడు ఎవరికైనా విజ్ఞాన్లో జాయిన్ అవ్వండి గర్వంగా చెప్తాను. విజ్ఞాన్ ద బెస్ట్ అని నేను చెప్తానండి.